పెంచలకోన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నేటి నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి రోజు స్వామివారిని గోనుపల్లి గ్రామం నరసింహస్వామి ఆలయం నుంచి తప్పెట్లు, తాళాలు, భాజా భజంత్రీల నడుమ ఉభయ దేవేరులతో కలిసి పెంచలకోనకు పయనమయ్యారు. గోనుపల్లిని స్వామివారి అత్తారిల్లుగా భావిస్తారు. తొలుత గ్రామంలోని పెంచల ఆలయం నుంచి పల్లకిలు చెంచులక్ష్మి అమ్మవారి ఇంటికి గిరిజనవాడకు చేరుకున్నారు. కొత్త అల్లుడి రాకతో గిరిజనవాడలో సంబరాలు అంబరానంటాయి. ఇంటికి వచ్చిన అల్లుడికి గిరిజనులు తమ ఆచారం ప్రకారం పుట్టతేనె, ఇంజేటి గడ్డలు, నార మొలతాడును సారిగా ఇచ్చారు. స్వామి అమ్మవార్లు దేవస్థానానికి చేరుకున్న తర్వాత బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.